నమస్తే, నేను మీ యావెన్ జనగమ. నిన్న ఒక జియో టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదా టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో ఆల్మోస్ట్ నియర్ అన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్ని కేటాయిస్తూ, అది బంజారాహిల్స్ ఏరియాలో 100 కోట్ల విలువ కలిగినటువంటి ఒక ల్యాండ్ని కేటాయిస్తూ ఒక జియో బయటికి రావడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ లేదు ప్రజలకు ఏదైనా చేయడానికి లేదా ప్రజలకు ఇవ్వడానికి అంటారు కేసీఆర్ గారు. బట్ అలాంటిది 1 ఎకరం ఆఫ్ ల్యాండ్, అది 100 కోట్ల పైచిలకు విలువ ఉన్నటువంటి ల్యాండ్ని అప్పనంగా ఎలా అప్పచెప్పారు? అండ్ దట్టు సిఎస్ ఎవరైతే సోమేష్ కుమార్ గారు ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి, ఆయన లీవ్లో ఉండగా ఇది ఎలా జరిగింది? వెల్, హవెవర్ దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఎలా ఉన్నా కానీ బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద అది తెలుసుకుందాం. ఇవాళ నాతో పాటు ఉన్నారు కొల్లి మాధవి గారు, బీజేపీ స్టేట్ సెక్రటరీ. ఆవిడతో మాట్లాడి ఈ ల్యాండ్ వ్యవహారం ఏంటి అండ్ అసలు దీన్ని పార్టీ ఎలా చూస్తుంది బీజేపీ అనేటువంటి మాటలు ఆవిడ మాటలు తెలుసుకుందాం. మేము నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. సో ప్రిటీ ఎక్సైటెడ్ మీరు. అమిత్ షా రాబోతున్నారు. ఆ ముందు రోజే మీకు మంచి బలం దొరికినట్టు అనుకోవచ్చు దీన్ని, ఇన్సిడెంట్ని, ఇష్యూని. అమిత్ షా గారు ఇస్ డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ మా పార్టీకి. ఆయన ఒక బూత్ అధ్యక్షుల నుంచి ఏ రకంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షులు అయ్యారు, తర్వాత ఇవాళ హోమ్ మినిస్టర్గా ఎట్లా ఉన్నారు, అండ్ ఆయన టర్మ్లో ఇవాళ తీసుకున్న డెసిషన్స్ ఏదైతే అక్రాస్ ద కంట్రీ, అది ఆర్టికల్ 375 కాశ్మీర్ ఇష్యూ కానివ్వండి, లేదా అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఏదైతే డెఫినెట్గా హీ విల్ బీ ఆల్వేస్ బీ రిమెంబర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. అందుకనే అలాంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావటం, మళ్ళీ మా కార్యకర్తలందరికీ తర్వాత ప్రజలందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేవ్ డిసైడెడ్, ఎవరు ఎన్నన్నా అవునన్నా కాదన్నా పీపుల్ హ్యావ్ డిసైడెడ్. సో వీ గో అకార్డింగ్ టు ది పీపుల్. ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజా సంగ్రామ యాత్రలో మా బండి సంజయ్ గారు వెళ్తున్నప్పుడు వచ్చిన స్పందన కానివ్వండి, ప్రజలు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కానీ ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా మార్పు రాబోతుంది. ఆ మార్పు బీజేపీకి ఫేవర్గా ఉంటుంది. కాబట్టి మా కార్యకర్తలకి ఏంటి, ప్రజలకేంటి, వీళ్ళందరికీ కూడా ఇవాళ అమిత్ షా గారు రావటం, ఆయన ఏం మాట్లాడతారని అంటే ఒక ధైర్యాన్ని కూడా ఆయన మాకు ఇవ్వటం, అట్లాగే మా ప్రెజెన్స్ కూడా ఇవాళ అమిత్ షా గారికి ఒక ఇండికేషన్, ఎస్ దెర్ ఇస్ అ చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ తెలంగాణ అయింది డెఫినెట్గా అనిపిస్తుంది. సో ఇవాళ టీఆర్ఎస్ గురించి మనం మాట్లాడాలి అంటే, టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు చాలా తప్పులు చేసుకుంటానే వస్తున్నారు. సరే, ఇవాళ మనం ఏదైతే ఒక జియో 47 గురించి మాట్లాడతాం, వాళ్ళ పార్టీ కోసం కేటాయించుకున్న స్థలం, ఇవాళ ఒకటి నేను అడుగుతున్నది, ఇవాళ మనం ఏది మాట్లాడినా బీజేపీ వాళ్ళు అంతే మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారని మాట్లాడతారు. కానీ నేను ఒకటి సూటిగా అడిగేది ఏంటి అని అంటే, ఇవాళ ఈ ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి స్థలాలు లేవు, రైతులకి 3 ఎకరాల భూమి పంచడానికి ఎక్కడ పొలం లేదు, ఇది లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ వాళ్ళ పార్టీ ఆఫీసుకు మాత్రం ప్రతి జిల్లాలో కూడా 1 ఎకర్ ల్యాండ్ కేటాయిస్తారు. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఏ స్థలం అయితే ఎస్సీ ఎస్టీ భవన్ కోసం అని చెప్పి దాన్ని పక్కన పెట్టి అక్కడ పూజ కూడా చేశారు, అలాంటి శంకుస్థాపన చేసి ఇవాళ అలాంటి స్థలాన్ని తీసుకెళ్ళి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పి వాళ్ళు దాన్ని కేటాయించడం ఏదైతే జియో 47 ఉందో, దిస్ షోస్ అంటే ఇవాళ కేసీఆర్ గారు ఎంత ఎస్సీ ఎస్టీ వ్యతిరేకతో, దళితులకి ఏ రకంగా వ్యతిరేకతో, మనకి ఎంత వ్యతిరేకం అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ ఎలక్షన్ వచ్చినప్పుడు దళిత బంధు అని మాట్లాడినా, లేదా మేనిఫెస్టో పెట్టేటప్పుడు 3 ఎకరాల భూమి అని మాట్లాడినా, లేదా అంబేద్కర్ గారి 125 అడుగుల స్టాచ్యూ నేను పెడతానని చెప్పి మాట్లాడినా, లేదా ఎస్టీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడినా, ఇట్లా మీరు ప్రతిదీ చూడండి. ఆల్ దీస్ ఆర్ ఏంటి అని అంటే, మనం ఎలక్షన్కి వెళ్ళవటానికి వీళ్ళందరినీ ఓటు బ్యాంక్గా వాడుకోవటానికి ఏం చేయాలనేది ఆలోచిస్తారు తప్ప, గ్రౌండ్ లెవెల్లో వాస్తవంగా నిజంగానే వాళ్ళకి మేలు జరిగేటట్టు ఏం చేశారు, కెన్ ఈ ఆన్సర్ దోస్, కెన్ కేటీఆర్ ఆన్సర్ దీస్? అందుకని వాళ్ళకి ఆస్క్ కేటీఆర్ అని పెట్టుకోవటం కాదు, ఆన్సర్ కేటీఆర్, వేర్ ఇస్ ది ఆన్సర్? దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. అందుకనే ఇవాళ మీరు జియో 47 ఏదైతే మీరు చెప్పారో ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఆబ్వియస్లీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు, ఇవాళ మేధావర్గం అనే కాదు, విద్యార్థులే కాదు, మహిళలనే కాదు, ఎవ్రీబడి, అది ఉద్యోగస్తులైనా సరే, మీరు నమ్మరు, మేము మొన్న ఒక చోట పాదయాత్ర చేస్తుంటే టిఎస్ఆర్టీసీ బస్సు ఆయన డ్రైవర్ ఆపి
ఆయన బస్సులోంచి అమ్మ నెక్స్ట్ రాబోయేది మీ ప్రభుత్వమే, దిగిపోవాలమ్మ కేసీఆర్ అని చెప్పి. అంటే ఎంత వ్యతిరేకత ఉందో మీరు ఆలోచించండి, హౌ మచ్ ఫెడ్ అప్ దే ఆర్. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న రోజు ఏ రకంగా బిహేవ్ చేశారో మనకు తెలుసు. వాళ్ళు చనిపోతున్నా పట్టించుకోకుండా, వాళ్ళ ఇళ్లలో పండగలు లేవు, ఏమీ లేవు, ఎట్లా బిహేవ్ చేశారో తెలుసు. అంటే అసలు లిటరలీ మాట్లాడలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అంటే ప్రతి ఇష్యూ అండి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఇవాళ జియో 47 ఒక ల్యాండ్ కేటాయించడం అనేది కాదు, అన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు. సో దిస్ విల్ ఆల్సో బీ థాట్ అబౌట్. ఇవాళ రైతులకి ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు కాదు, ఇవాళ ఢిల్లీలో ఎక్కడో చనిపోయారంటే, ఇంకో చోట చనిపోయారంటే వెళ్ళి అక్కడ డబ్బులు నష్టపరిహారం ఇస్తారంట. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి? మీరు ఇవాళ ఫసల్ బీమా మీరు మీ వాటా కట్టకుండా ఇప్పుడు దాకా మీరు ప్రీమియం మీరు చెల్లించకపోతే రైతులకు వచ్చిన నష్టం ఏంటి? వానాకాలం మళ్ళీ ఇప్పుడు అకాల వర్షాలు వస్తే ఇవాళ రైతుల పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? కావాలని డిలే చేసి, వేర్ దర్ ఇస్ నో పాయింట్ ఎట్ ఆల్. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రాబ్లం ఒట్టి కేసీఆర్ గారికి ఉందా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ప్రాబ్లం లేదు, ఈ పక్కనున్న తమిళనాడుకి ప్రాబ్లం లేదు, లేకపోతే ఇంకొక రాష్ట్రానికి ప్రాబ్లం లేదు, కానీ ఒట్టి తెలంగాణ రాష్ట్రానికే ఇబ్బంది ఉంది. వీళ్ళు రాసిచ్చిన లెటరే కదా, వీళ్ళ సంతకాలే కదా, ఇవాళ ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన సంతకాలే కదా. అందుకని నేను అంటున్నా, ఇవాళ రైతులను చూసుకున్నా, నిరుద్యోగ యువతను చూసినా, వాళ్ళకి నిరుద్యోగ భృతి అని చెప్పారు, అది ఎక్కడుంది చెప్పండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేసుకుంటారు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఏ రకంగా డబ్బులు రావాలి, ఏ రకంగా ఏది రావాలి అన్నీ చూసుకుంటారు. అంటే ఒక ఫ్యామిలీ కాదు కదా. ఇవాళ నేను ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకునై ఉంటాను, అందుకని నేను పెన్షన్ ఇస్తున్నానని మాట్లాడితే కొత్త పెన్షన్స్ ఎంతమందికి ఇచ్చారు? కొత్త పెన్షన్స్, రేషన్ కార్డ్స్ ఏమైనాయి చెప్పండి దాని గురించి. అందుకనే ఇవన్నీ కూడా ఈ ఫెయిలియర్స్ ఏదైతే నువ్వు మేనిఫెస్టోలో పెట్టి చేస్తానని చెప్పారో ఇవన్నీ డెఫినెట్గా ఫెయిలియర్సే. ఈ ఫెయిలియర్స్తో పాటు ఇవాళ అదనంగా ఈ జియో 47 ఏదైతే ల్యాండ్ కేటాయించడం అనేది ఉందో, సో డెఫినెట్గా వీ విల్ యూటిలైజ్ దిస్. ఎందుకంటే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయకుండా నువ్వు నీ పార్టీ గురించి, నీ మనుషుల గురించి, వాళ్ళ మీరు అక్కడ దాకా ఎందుకు? దళిత బంధు చూడండి, హూ డిసైడ్స్ బెనిఫిషరీస్? ది లోకల్ ఎమ్మెల్యే డిసైడ్స్ ది బెనిఫిషరీస్. అంటే ఏంటి? నువ్వు ఒట్టి నీ కార్యకర్తలకు ఇచ్చుకోవటానిక? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు 10,000 ఏం చేశారు? వాళ్ళ కార్యకర్తలకి వెళ్ళి ఇంటికి వెళ్ళి హోమ్ డెలివరీ ఇచ్చారు, కానీ నిజంగానే నష్టపోయిన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారో? ఎలక్షన్స్ తర్వాత మీకెందుకు, నేను హామీ ఇస్తున్నా, నేనే వచ్చిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు? దళిత బంధు ఏమన్నారు? హుజూరాబాద్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు బీజేపీ వాళ్ళు లెటర్ రాశారు, అందుకని ఆపేశారు ఎలక్షన్ కమిషన్ అని. ఎలక్షన్ అయిపోయినాక నేనే వస్తాను, నేనే ఇస్తానని చెప్పారు. మరి వాళ్ళు ఏ బీజేపీ పార్టీ వచ్చి ఆపిందండి? దళిత బంధు ఇవ్వద్దు, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వద్దని ఎవరు చెప్పారు? అందుకని నేను అన్నా, దిస్ బెనిఫిషరీస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ పార్టీ కోసం చేసుకుంటున్న విషయాలు అందరికీ అర్థమవుతుంది. ఇవాళ మీరు ల్యాండ్ కేటాయిస్తే నేను ఒకటి అడుగుతున్నా, ఇవాళ అక్కడ మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వండి, 4,900 చిల్లర గజాల స్థలం అది. అక్కడ ఎస్సీ ఎస్టీ భవన్ కడతానని చెప్పి శంకుస్థాపన చేసిన స్థలంలో ఇవాళ నువ్వు నీ పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పి నువ్వు ఇవాళ కేటాయించుకుంటే మరి వాళ్ళకి అంటే వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా? వాళ్ళ కోసం నువ్వు కేటాయించిన ఇది కదా. ఎన్నిసార్లు మోసం చేస్తారు వాళ్ళని? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సైడ్ నుంచి కూడా ఒక చిన్న మాట వస్తుంది కదా మ్యామ్, అంటే మేము పార్టీ ఆఫీసులు కట్టుకోవడం తప్ప అనేటువంటి మాట కూడా ఉంది. పార్టీ ఆఫీసులు కట్టుకోవటం మేము తప్పని అనట్లేదే, కట్టుకో, బట్ నువ్వు దేనికి కేటాయించిన ల్యాండ్? ఎవరి కోసం? పేదలకేమో నీకు ఇల్లు కట్టడానికి ల్యాండ్ లేదు, మీకు పోనీ మీకు చిన్న స్థలం ఉంటే మీకు 5 లక్షలు ఇస్తాను ఇల్లు కట్టుకుంటా అన్నారు, ఎంతమందికి ఇచ్చారు మీరు చెప్పండి పోనది? ఇవాళ నువ్వు అదే ల్యాండ్ ని శంకుస్థాపన ఎందుకు చేసావు? ఎస్సీ ఎస్టీ భవన్ కడతానని చెప్పి శంకుస్థాపన ఎందుకు చేశారు దాంట్లో? ఇవాళ అది చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మీ టీఆర్ఎస్ దీనికి కడతామని చెప్తే అది ఏ రకంగా దాన్ని సమర్థించుకుంటారో ఐ లీవ్ ఇట్ టు దేర్ డిస్క్రిప్షన్. ఎందుకంటే ఎప్పటికైనా సరే మీరు ఒక్కసారి అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు, 2 సార్లు అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు, కానీ నిజాన్ని మాత్రం మీరు ముమ్మాటికి దాయలేరు. ప్రజలకు ఒకసారి అర్థమైనాక దే విల్ టేక్ దర్ డెసిషన్ అండ్ దే విల్ షో యూ వాట్ దే హ్యావ్ టు. మ్యామ్ అంటే సేమ్ టైం దేర్ ఇస్ అనదర్ ఎలిగేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ భవన్కి ఇది చాలా దగ్గరలో ఉన్నటువంటి అండ్ హార్డ్లీ 2 or 5 kilometers ఉండొచ్చు, అది విత్ ఇన్ ద సిటీ రేడియస్ అండ్ గట్టిగా పిలిస్తే వినిపిస్తుంది అని చెప్పేసి మాట కూడా ఉంది. సో ఇంత దగ్గరలో 2 పార్టీ ఆఫీసులు అవసరమా? ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్స్, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని అంటారేమో, బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ వెరీ ఫార్ ఫ్రమ్ దాట్ లొకేషన్. ఇప్పుడు అవసరమా అంటే వాళ్ళు పార్టీ ఆఫీస్ గురించి అని అది పెట్టుకున్నారా అంటే ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ల్యాండ్ కోసమే ఇవాళ వాళ్ళు గవర్నమెంట్లో మళ్ళీ మేము పవర్లోకి రాము, అందుకని ఈ జియోలని ఇప్పుడే పవర్స్ చేసేసుకుందాం, ఇప్పుడే ఏమేమి వీలైతే అవన్నీ కూడా మేము చేసేసుకుంటాం, ఏమేమి బెనిఫిట్స్ తీసుకోగలుగుతామో ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేసుకోవచ్చు. ఇవాళ వెరీ క్లియర్గా కేసీఆర్ నోస్ దట్ హీ విల్ నాట్ కమ్ ఇన్ టు పవర్ అగైన్. టీఆర్ఎస్ విల్ నోవేర్ బీ దేర్ ఇన్ తెలంగాణ అనేది ఆయనకు అర్థమైంది. కాబట్టి
ఆద్రా బాద్రాగా ఈ జియోలు ఇష్యూ చేసుకోవటం, సిఎస్ లీవ్లో ఉన్నప్పుడు ఏ రకంగా జియో వస్తుంది మీరు చెప్పండి. సోమేష్ కుమార్ గారు హీఈస్ ఆన్ లీవ్ కదా, లీవ్లో ఉన్న సోమేష్ కుమార్ గారు ఏ రకంగా జియో ఎక్కడి నుంచి ఇష్యూ చేస్తారు, దాని గురించి సమాధానం చెప్పమనండి. అట్లాగే మనం తవ్వితే చాలా బయటకు వస్తాయండి. వీళ్ళు అసలు టీఆర్ఎస్ నాయకులు ఏమేం చేశారు ఏంటి అనేది. డెఫినెట్గా అన్నారు కదా 100 తప్పుల తర్వాత ఎప్పటికైనా సరే పాపం పండుతుందని, పండే రోజులు దగ్గరలోకి వచ్చినాయి. ఇక్కడ టిఆర్ఎస్ భవన్ మీద ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ మీద కూడా ఉన్నటువంటి అలిగేషన్ ఏంటంటే కేవలం పార్టీ కార్యకలాపాల కోసం మాత్రమే పార్టీ భవన్ అనేది ఇస్తే, ఐ మీన్ పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ ఇస్తే అక్కడ ప్రైవేట్ సంస్థలు కూడా నడుస్తున్నాయి ఆ పార్టీ భవన్ నుంచి లేదా పార్టీ ఆఫీస్ నుంచి అనేటువంటివి కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఆ కేసెస్ అన్ని జుడిషియరీలో ఉన్నప్పటికీ కూడా there is a point that why we have to talk about it కదా. సో ఈ పాయింట్స్ ఎందుకు ప్రజలకి ఐ మీన్ చేరవేసేలా కూడా ఎందుకు ఎక్కువ మంది మాట్లాడట్లేదు ఇలాంటి విషయాలు కూడా? ఇప్పుడు ఒకటండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఫస్ట్ కోరుకునేది ఏంటి అని అంటే, యాజ్ అ కామన్ హ్యూమన్ బీయింగ్, ఒక నార్మల్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, ఎస్పెషలీ తెలంగాణ గురించి తెలంగాణ పౌరులు కోరుకునేది ఏంటి, నాకు బేసిక్ నీడ్స్, నా బేసిక్ నీడ్స్ నాకు వస్తే చాలు. సరే వాళ్ళు ఎక్కడ కట్టుకుంటే ఏమైంది, అక్కడ ఒక మీడియా ఛానల్ పెట్టుకుంటే ఏమైంది, లేకపోతే ఇంకోటి ఒక న్యూస్ పేపర్ పెట్టుకుంటే ఏమైంది, ఇది సెకండరీ. ఫస్ట్ అనేది ఏంటి, నాకు బేసిక్, నాకు ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు ఇచ్చారా, నాకు మంచినీళ్ళు ఇస్తా అన్నాడు, మంచినీళ్ళు ఇచ్చాడా, నాకు కరెంట్ ఇచ్చాడా, నాకు రోడ్లు ఉన్నాయా, డ్రైనేజ్ ఉందా, ఉద్యోగం ఉందా, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు అది ఇచ్చాడా. ఇది ఫస్ట్ బేసిక్గా ఎవరైనా సరే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఆర్ లోవర్ బిలో పవర్టీ లైన్లో ఉన్న మనిషి చూసుకునేది. నాకు రేషన్ కార్డు వచ్చిందా, నాకు రేషన్ వచ్చిందా, పస్తు లేకుండా నేను ఉంటున్నానా, నాకు పైన ఒక నీడ ఉందా, ఇల్లు ఉందా లేదా అనేది బేసిక్గా ఎవరైనా చూసేది. ఆఫ్టర్ దిస్ కమ్స్ ఆల్ దిస్. అంటే ఒక పార్టీ ఒక చిత్తశుద్ధి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నువ్వు నిజంగానే ప్రజలకి ఏం చేసావు ఏంటి అనేది. ఇవన్నీ చేయకుండా నువ్వు చేసేది, నేను పార్టీ కోసం నేను స్థలం కేటాయించుకుంటాను, లేకపోతే ఇది ఒట్టి పార్టీ కార్యకలాపాలకు పెట్టుకున్న దీంట్లో నేను ఛానల్ నడిపిస్తాను, లేకపోతే ఇంకోటి నడిపిస్తాను, ఇక్కడ నుంచే నేను అన్ని చేస్తాను అన్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ ప్రజలు ఎప్పుడైతే ఆల్ దీస్ ఆర్ నాట్ మెట్, ఇదిగో మాకు ఇవన్నీ చేయాలి, ఆయన మాత్రం ఇవన్నీ చేసుకుంటున్నాడు. ఇవాళ ప్రగతి భవన్ గురించి అందరూ ఎందుకు చర్చించారు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు కానీ ఆయన మాత్రం ప్రగతి భవన్ కట్టుకున్నాడు. ఇవాళ డబ్బులు లేవని మాట్లాడుతున్నారు, ఇవాళ సెక్రటేరియట్ని కూల్ చేసి మళ్ళీ కొత్త సెక్రటేరియట్ అని మాట్లాడుతున్నారు. అంటే జీతాలకి డబ్బులు లేవు, ఇంకా వేరే వాటికి డబ్బులు లేవు, కానీ సెక్రటేరియట్కి డబ్బులు ఉంటాయి, లేకపోతే ఇంకో దానికి డబ్బులు ఉంటాయి, ఎక్కడి నుంచి కమిషన్లు వస్తాయి వాటి కోసం మాత్రం డబ్బులు ఉంటాయి అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. ఇవాళ జీతాలు, ఇవాళ ఏ రాష్ట్రంలో అండి అసలు ఇవాళ 10th, 15th, 19th, 20th వచ్చేదాకా జీతాలు పడట్లేదు. అది కూడా ఏంటి, రొటేషన్ పద్ధతిలో పడుతున్నాయి. ఇవాళ ఒక జిల్లాలో పడితే రేపు ఇంకొక జిల్లా, ఆ తర్వాత ఇంకొక జిల్లా. కానీ ఇవాళ నిన్న నేను చూసాను ఢిల్లీ, ఐ థింక్ వాళ్ళు శాలరీస్ పెంచుకుందాం, ఎమ్మెల్యేల శాలరీస్ పెంచుకుందాం అనుకున్నారు. ఎంత 90,000 నుంచి 1,00,000 రూపాయలు ఏదో చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి శాలరీ 4.5 లక్షలు ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేల జీతం ఎంత ఉంది. అంటే మనమేమో హైయెస్ట్ శాలరీస్ తీసుకుంటాం, ఒక ముఖ్యమంత్రిగా లేకపోతే ఎమ్మెల్యేలకి ఇక్కడ హైయెస్ట్ శాలరీస్ మనం ఇచ్చుకుంటాం తీసుకుంటాం. కానీ ఏ ఉద్యోగస్తులు నువ్వు తీసుకొచ్చినవన్నీ అమలు చేయాల్సిన ఉద్యోగస్తులకు మాత్రం వాళ్ళ జీతాలు మీరు 20వ తారీఖు అయినా సరే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఆలోచిస్తారు కదా డెఫినెట్గా ప్రజలు, ఉద్యోగస్తులు ఆలోచించరా? ఇదివరకు అందరూ ఏమనేవాళ్ళు, ఈ ప్రైవేట్ జాబ్లు ఎందుకు, గవర్నమెంట్ జాబ్ అయితే 1వ తారీఖు నీ జీతం నీ దీంట్లో అకౌంట్లో పడుతుంది, బతకొచ్చు, అందుకని గవర్నమెంట్ జాబ్స్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయమని చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి, ఈ గవర్నమెంట్ జాబ్ ఎందుకురా నాయన, 20వ తారీఖు అయినా కూడా జీతం పడట్లేదు, అందుకని వద్దు, ఈ ప్రైవేట్ జాబ్సే బెటరు, అట్లీస్ట్ మనకి 5th, 6th, 10th లోపన్న జీతాలు వచ్చేస్తాయి అనేది ఇవాళ పరిస్థితి. ఈ సిచ్యువేషన్ అంటే ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకురావటానికి కారణం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కాదా? సో ఇవన్నీ ప్రజలు డెఫినెట్గా ఆలోచిస్తారు. అందుకని నేను అంటున్నా, ఇవాళ ఒక్కసారి ప్రజలు నోటీస్ చేయలేదు అని అంటే ఇంకెప్పటికీ పట్టించుకోరు అనేది కాదు. ప్రజలు కొంత టైం ఇస్తారు. ఇప్పుడే కదా ఏర్పడిన రాష్ట్రాన్ని ఒక టర్మ్ చూశారు, ఆ టర్మ్లో నన్ను ప్రశ్నిస్తున్నారు, నన్ను పని చేయనివ్వట్లేదు అని వెళ్ళిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముందస్తు ఎలక్షన్కి వెళ్ళారు. మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు? ఇప్పుడు కూడా ముందస్తుకు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు కదా. అంటే ఇంకా నెగిటివిటీ పెరిగిపోద్ది.
అసలు వచ్చే సీట్లు కూడా అసలు రావేమో అనే దీంట్లో ఆయన ఉన్నట్టున్నారు. బట్ లెట్ us see ఆ ధైర్యం ఉందో లేదో చూద్దాం. బట్ 90% అయితే ముందస్తు ఎన్నికలకి ఆల్రెడీ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి చాలా గట్టిగా వినిపిస్తోంది మాట టీఆర్ఎస్ వర్గాల నుంచి. అటు ఎమ్మెల్యేలు చూసుకున్నా లేదంటే మంత్రులు చూసుకున్నా, ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారు కూడా ఆ రకమైన హింట్స్ ఇవ్వకుండానే ఇస్తున్నారు. ఆ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ కూడా అందుకే అని చెప్పి చాలా క్లారిటీగా ఉంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ టువర్డ్స్ దట్? బేసిక్లీ కేసీఆర్ కి మించిన వ్యూహకర్త లేదు అనేది వాళ్ళే చెప్పుకుంటారు. అలాంటిది దే దెమ్సెల్వ్స్ ఆర్ అగ్రీయింగ్ దట్ కేసీఆర్ వ్యూహకర్త కాదు, అయిపోయింది కేసీఆర్ గారి పని అయిపోయింది అనేది వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ కి మించిన వాళ్ళు లేరు అన్నప్పుడు నువ్వు ఇంకొకరు తీసుకొచ్చి మీ పార్టీకి నువ్వు పెట్టుకుంటున్నావు అంటే ఆబ్వియస్లీ దట్ సెల్ఫ్ షోస్ దట్ ఓకే అసలు కేసీఆర్ గారు ఇంకా లేరు, ఆయన పని అయిపోయింది కాబట్టి మేము ఇంకొకరు తీసుకొచ్చి హైర్ చేసుకుంటున్నాం అనే ఇండికేషన్స్ వాళ్ళే ఇచ్చారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, దే హెవ్ లాస్ట్ కాన్ఫిడెన్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రజల నుంచి ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత వస్తుంది. వీళ్ళేదో పైన మేకప్లు చేసే ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎంతకాలం ఉంటుంది, ఒక వాంతో పోద్ది వీళ్ళు చేసిన పైన మేకప్లు అవన్నీ. సో ప్రజల నుంచి వస్తున్నాయి, ఇది చూసి ఇదేదో ఇంకా లేట్ అయితే ఇంకా నెగిటివిటీ ఎక్కువ అయిపోతుందో అదేదో ముందు చేసేసుకుంటే అట్లీస్ట్ కొన్ని సీట్లతో బతకొచ్చు అనే దీంట్లో ఉన్నట్టున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు వాన అంటే గుర్తొచ్చింది, వెరీ అన్ఫార్చునేట్ టు సే దిస్, మొన్న వచ్చినటువంటి అకాల వర్షం 1-2 గంటలు ఎక్కువ పడినందుకు యాదాద్రి పేరు మార్చారు. దట్స్ వెరీ వెరీ సాడెస్ట్ పార్ట్. యాదగిరి గుట్టలో ఏం జరిగిందో చూసాం. ఆ రోడ్డు బ్రేక్ అవ్వడం కానీ, కుంగిపోవడం, పగిలిపోవడం, టెంపుల్ గర్భగుడిలోకి నీళ్ళు రావడం, సో వేల కోట్ల రూపాయల డబ్బు, ప్రజా సొమ్ము, అదంతా నిజంగా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇవాళ ప్రతి రూపాయి యూఆర్ ఆన్సరబుల్. ఎందుకంటే ఆ ప్రతి రూపాయి నీ ఫామ్ హౌస్ నుంచో లేకపోతే నీ ఇంట్లో నుంచి తీసుకొచ్చింది కాదు, ప్రజలు కట్టిన సొమ్ముతో, ఇవాళ ప్రజల సొమ్ముతో నువ్వు అది డెవలప్ చేస్తున్నావు. మంచిది, డెవలప్ చేయాలి, ఎవరు కాదనరు. కానీ దానికి అంతా అసలు ఆర్కిటెక్టే ఈయనైనట్టు అన్నీ నేనే చేస్తున్నాను, అంతా నేనే అన్నట్టుగా, ఇంకా స్టార్టింగ్లో మీకు గుర్తుందో గుర్తులేదో కానీ ఆయన బొమ్మను కూడా చెక్కారు పిల్లర్స్ పైన, ఆయన శిలా పథకాల్లాగా చెక్కి అది మేము అందరం వ్యతిరేకించినాక దాన్ని మళ్ళీ తొలగించే ప్రయత్నం చేశారు. అంటే ఏ రకంగా అయినా హీస్ థింకింగ్ హీస్ అబౌవ్ ఎవ్రీథింగ్. అది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి, అంత 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రైనేజ్, అక్కడ నీళ్లు డ్రైన్ అవటానికి పెట్టరా? ఆ మాత్రం సింపుల్ కామన్ సెన్స్. ఇవాళ మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాన పడితే ఆ నీళ్లు డ్రైన్ అవటానికి ఏం చేయాలి ఏంటో మనం చూస్తాం. అలాంటిది ఇవాళ అంత గుడి కట్టినప్పుడు నీళ్లు డ్రైన్ అవటానికి ఇది చూడకుండా ఏదో సగం ఇంకా కంప్లీట్ చేయాల్సింది ఉంది అని మాట్లాడతారు. అంటే ప్లస్ రోడ్లు ఏ రకంగా గేవ్ అప్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు సరే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ప్రజల సొమ్ముతో చేసినప్పుడు వేలాది మంది, లక్షల మంది వస్తారు అక్కడికి, వచ్చే ప్రాంగం ఉంది. అలాంటి నిజంగానే దీన్ని పేరు మార్చడం ఏంటి, అక్కడ ఇష్టం వచ్చినట్టు చేయటం ఏంటి, ఆయన చెప్పులు వేసుకుని అదంతా తిరగటం ఏంటో అది కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఇవాళ నేను పెద్ద హిందూనని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకోటి చెప్పుకోవచ్చు. నువ్వు చెప్పుకోవటంతో కాదు కదా, నువ్వు ప్రవర్తించే తీరుతో కదా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హౌ యూర్ డూయింగ్ దేర్, వాట్ యూర్ డూయింగ్ దేర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కానీ ఇవాళ చెప్పులు వేసుకుని తిరగటం కానీ అని ఇష్టం వచ్చినట్టు, ఇవాళ ఎంత ఇదైనా సరే మనం చెప్పులు తీసేసి ఆ ప్రాంగణంలోకి మనం ఎంటర్ అవుతాం. ఒట్టి గుళ్ళోకే కాదు, బయట అయినా సరే మనం చెప్పులు లేకుండానే ఇది. కానీ ఆయన ఏ రకంగా చేశారు అనేది మనం అందరం చూసాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిజంగా వెరీ సాడ్. అలాంటి పరిస్థితి వస్తుంది యాదాద్రి గుట్టకి ఆ రోజు అని. ఇంకా పైగా దాన్ని సమర్థించుకునే నాయకులు ఉన్నారు వాళ్ళు అని అంటే ఐ జస్ట్ లీవ్ ఇట్ టు దెమ్. నిజంగానే షేమ్ ఆన్ దెమ్ యాక్చువల్లీ. సో నేను ఆ మాట అన్న తర్వాత ఐ కాంట్ సే ఎనీథింగ్. బట్ మ్యామ్, ఇందాక మీరు మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రలో ఒక ఆర్టీసీ డ్రైవర్ మీతో ఒక మాట అనేటువంటిది మీరు అన్నారు. బట్ సేమ్ టైం ప్రజల్లో ఉన్నటువంటి లేదా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక భయం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వివిధ పార్టీలు, ఇప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, లేదంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలే కావచ్చు, ఏదైనా కార్యకర్తకి లేదా ఒక లీడర్కి ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్గా పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు లేదంటే పార్టీలో ఉన్నటువంటి నాయక వర్గం, కీలక వర్గం ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడుతున్నారు. వేర్ ఇన్ బీజేపీ, ఎస్పెషలీ ఇన్ తెలంగాణ, బీయింగ్ ఫెయిల్డ్ అనేటువంటి మాట ఉంటుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఐ డోంట్ అగ్రీ టు వాట్ యు సే. ఎస్పెషలీ అంటే ఇవాళ కార్యకర్తలకి నిజంగానే బండి సంజయ్ గారు, యూ జస్ట్ టెల్ మీ, ఎవరిని టచ్ చేయాల, ఎనీ పర్సన్, ఎనీ కార్యకర్త, అది బూత్ లెవెల్ కార్యకర్త కానీ బూత్కి సంబంధం లేని కార్యకర్త కూడా ఎక్కడన్నా ఏదైనా ఆపద వచ్చిందో లేకపోతే ఇంకొకటి అని అంటే హీస్ ఆల్వేస్ బీన్ దేర్. నాట్ ఓన్లీ హిమ్, ద ఎంటైర్ పార్టీ ఈజ్ ఆల్వేస్ బీన్ దేర్. ఇవాళ
అక్కడ దాకా ఎందుకు, ఐ థింక్ యు ఆర్ ది లైవ్ విట్నెస్ ఆఫ్ జర్నలిస్ట్ సిద్ధు ఇష్యూ. భయంసాలో జరిగింది దానికి ఎవరండి అండ నుంచింది? వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళందరికీ చేసింది ఎవరండి? బండి సంజయ్ గారు కాదా? పార్టీ కాదా? అందుకని నేను ఐ డోంట్ అగ్రీ టు ఇట్. ఎందుకంటే ఎస్, ఇప్పుడు కొంతమంది కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు, మేబీ ఎక్కడన్నా 1-2 ఎవరన్నా ఏదన్నా మిస్ అయ్యారేమో కానీ. అండ్ ఐ టెల్ యూ, ఇప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షులు అయినాక అంతకుముందు కూడా ఆల్ వీ డూ ఇస్, ఇప్పుడు వచ్చే జనరేషన్స్ మేమందరం కూడా పాత జనరేషన్ లీడర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందే. వాళ్ళందరూ వాళ్ళు నేర్పించిన దాన్ని మేము నేర్చుకుని ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసే దీంట్లోనే ప్రతి ఒక్కరం ఉన్నాం. గతంలో ఉన్న అధ్యక్షులందరి దగ్గర నుంచి ఇప్పుడు బండి సంజయ్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, అట్లా ఇంద్రసేన్ రెడ్డి గారు కానివ్వండి, దత్తాత్రేయ గారు కానివ్వండి, అట్లా అందరి దగ్గర నుంచి we learn something or the other when we come across any person, and when we work with them definitely we'll learn so many things. అట్లాగే వాళ్ళు బండి సంజయ్ గారు ఆయన 2 years దాటింది అధ్యక్షుడు అయినాక, నాట్ వన్స్ ఐ హావ్ సీన్ హిమ్ ఒక కార్యకర్తని కసురుకోవటం అనేది నేను ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి చూడాల. అంత నడుస్తున్నప్పుడు వేల మంది, వందల కొద్ది మంది వచ్చి దే ఆస్క్ ఫర్ అ సెల్ఫీ విత్ హిమ్, అండ్ నడుస్తూ ఆగి జస్ట్ ఒక స్ప్లిట్ ఆఫ్ అ సెకండ్ అవ్వచ్చు, ఒక 2 seconds 3 seconds, వేల మందికి నువ్వు రోజు 2 seconds 3 seconds టైం ఇచ్చి ఒక సెల్ఫీ, ఎందుకు ఆ కార్యకర్త ఎంతో దూరం నుంచి వచ్చి నేను మా అన్నతో నేను ఒక ఫోటో దిగాను అనే ఒక సంతృప్తి ఏదైతే ఉందో, దట్ విల్ బీ దేర్ విత్ హిమ్ ఫర్ లైఫ్ టైం. సో అందుకని అసలు ఏ రోజు కూడా నేను చెప్తున్నాను కదా, ఇన్ఫాక్ట్ ఈవెన్ అన్నమలై గారి తమిళనాడు నుంచి ఒక ప్రజా సంగ్రామ యాత్రకి మహబూబ్ నగర్ గద్వాల్ మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన రోజు ఆయన అన్నారు, what patience your president has got, madam. I'm seeing him, not even with one person has he ever, like you said, no, not now. He's always been there with him. So this is it, and he's always been there for everyone. అంటే ఒక సెల్ఫీ అనే కాదు, ఏ కష్టం వచ్చినా కోవిడ్ టైంలో ఎంతమంది కార్యకర్తలకి హాస్పిటల్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, వాళ్ళకి గ్రాసరీస్ కానివ్వండి, ఏ ఆపద వచ్చినా ఫోన్ చేసి మళ్ళీ కనుక్కోవటం కానీ, ఇట్లా వాళ్ళకే కాదు వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ, ఇట్లా ఎన్నో రకాలుగా డెఫినెట్గా పార్టీ హెస్ ఆల్వేస్ బీన్ దేర్. సంజయ్ గారే కాదు, ది ఎంటైర్ పార్టీ అండి, ది ఎంటైర్ పార్టీ హెస్ ఆల్వేస్ బీన్ దేర్. అది లక్ష్మణ్ గారా, మురళీధర్ రావు గారా, ఇట్లా మొత్తం పార్టీ హెస్ ఆల్వేస్ బీన్. బట్ దేర్ కమ్స్ అన్ ఎలిగేషన్, అంటే రీసెంట్గా వచ్చిందా లేదంటే పార్టీలో ముందు నుంచి ఉందా? ఐ మీన్ మీ సంస్థాగతంగా ఎక్కువ కాలం ఉంది మీరు కాబట్టి మీరు చెప్పాలి. ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే బండి సంజయ్ గారు ఉన్నారో ఆయన వరకు రీచ్ అవ్వకుండా మధ్యలోనే ఇన్ఫర్మేషన్ ఆపేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనేటువంటి మాట ఒకటి ఉంది. అది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడంటే మీరంతా లీడర్స్, ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్, మీ తర్వాత ఉండే క్యాడర్ వేరు, వాళ్ళ కింద ఉండే క్యాడర్ వేరు, వాళ్ళ కింద ఒక ఓటర్, సామాజిక కార్యకర్త వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ నుంచి ఈ పై లెవెల్ వరకు చాలా ఇన్ఫర్మేషన్స్ వెళ్ళట్లేదు, ఆపేస్తున్నారు, మమ్మల్ని చెప్పుకొని ఇచ్చేటువంటి ఫ్రీడమ్ కూడా లేదు అనేటువంటి ఒక చిన్న అలిగేషన్. ఇది చిన్నది కదా, చాలా పెద్ద మాట ఇది యాక్చువల్లీ. అంటే ఒకటి, ఇవాళ బండి సంజయ్ గారి దగ్గరికి మేము వెళ్ళలేకపోతున్నాం అనేది అసలు దాన్ని నేను కొట్టి పారేస్తా. ఎనీబడి కెన్ రీచ్ బండి సంజయ్ గారు, ఎనీబడి. అండ్ ఐ విల్ టెల్ యూ, దర్ ఇస్ నాట్ వన్ సింగిల్ కాల్, ఐ మీన్ ఫోన్ కాల్స్ కూడా చిన్న పిల్లలు కూడా చేస్తారండి, నేను విన్నాను ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడదామని. సో హీ ఈజ్ రీచబుల్ టు ఎవ్రీబడి. ఒకటి. రెండోది, బండి సంజయ్ గారు కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్లు కానీ ఇట్లా కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టినప్పుడు కూడా బూత్ స్థాయి కార్యకర్తల దాకా మాట్లాడతారు. హీ ఈజ్ నాట్ లైక్ కేసీఆర్ నార్ కేటీఆర్, లైక్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద సోషల్ మీడియాలో చూపించుకోవడానికి ఎవరో పాస్బుక్లు తీసుకొస్తే వాళ్ళే సాల్వ్ చేయటము, లేకపోతే కేసీఆర్ గారు ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడింది అది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకోవటము, ఆ రకం కాదు. ఎప్పుడు నిరంతరం కూడా ప్రజల్లో ఉన్నారు, నిరంతరం కూడా కార్యకర్తలతోనే ఉంటారు. ఏ కార్యకర్త అయినా సరే వచ్చి మా ఇంట్లో ఇది ఉంది అనేది, ఇఫ్ హీఈస్ హియర్ హీల్ డెఫినెట్లీ గో మేక్ ఇట్. అట్లీస్ట్ టీ తాగటానికైనా సరే, భోజనానికైనా సరే, దేనికైనా సరే బండి సంజయ్ గారు డెఫినెట్గా వెళ్తారు. నేను అందుకని అంటున్నా, బూత్ స్థాయి కార్యకర్త వరకు హీ ఇంటరాక్ట్స్ విత్ దెమ్. అండ్ ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రతో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలతో కూడా మాట్లాడి ప్రజల్ని కూడా కలిసే ఒక వేదిక ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర అయింది. అండ్ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ మ్యామ్, ఈ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ గారితో మీరు కూడా కొన్ని డేస్ యూ వాక్డ్ విత్ దెమ్. మేజర్లీ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కో రకమైనటువంటి ప్రాబ్లంలో ఉంది తెలంగాణ. ఒకటి మాత్రం వెరీ ట్రూ, దట్ తెలంగాణ నౌ ఈజ్ సర్ప్లస్ వాటర్ స్టేట్. మిగిలిన విషయాల గురించి నేను మాట్లాడను. సో ఎట్ సేమ్ టైం ఆ సర్ప్లస్ వాటర్ కూడా చాలా లొకేషన్స్లో ఇబ్బందికరంగా తయారైంది వాళ్ళ తెలంగాణలో. ఇది నోబడీ ఈజ్ మెన్షనింగ్. ఎందుకంటే
భూమి సాంద్రతకు కానీ దాని సారానికి కానీ ఎంత అవసరమో అంత నీళ్ళు మాత్రమే కావాలి, ఎక్కువైనా అది వృధా తప్ప ఏమీ లేదు. ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేయాలంటే మొన్న రీసెంట్గా వరి పంట గురించి ఏదైతే తెలంగాణలో ఇష్యూ జరిగిందో అది ఎక్సెస్ ఆఫ్ వాటర్ వల్లే అయ్యింది. ఇలాంటి ఇంకా ఏ ఇష్యూస్ మీరు విన్నవి? ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర ఇది రెండో విడత. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో సంజయ్ గారు అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు బేసిక్గా మెయిన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి. దోస్ వే ద 2 మేజర్ ఇష్యూస్. అండ్ అఫ్ కోర్స్ నిరుద్యోగ భృతి ఇవన్నీ దట్ ఈస్. అందుకని మీరు గమనించారా లేదో మొదటి ప్రజా సంగ్రామ యాత్ర అయిపోయినాక ఉచిత విద్య, వైద్యం అని చెప్పి ప్రకటించారు. ప్రజల్లోంచి వచ్చినప్పుడు ప్రజలకి ఏం కావాలి ఏంటి అనేది చూసుకున్నప్పుడు సో డెఫినెట్గా ఆ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతున్నారు. అట్లాగే ఇవాళ రెండో విడత ఎస్పెషల్లీ మనం పాలమూరు, ఇవాళ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ పర్యటించినప్పుడు ఇవాళ ప్రాజెక్ట్స్, ఇవాళ మీరు ఎక్సెస్ వాటర్ అని మాట్లాడుతున్నారు. వీ విల్ గో టు మహబూబ్ నగర్ అండ్ సీ నిజంగానే ఎక్సెస్ వాటర్ ఉందా, అసలు అక్కడ ఇంకొక ఎకరం అదనంగా ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడన్నా ఒక ఎకరానికి అదనంగా నీళ్ళు వచ్చినాయా ఏంటి అనేది మనం చూస్తాం. ఇవాళ మహబూబ్ నగర్ నుంచి వలసలు ఆగిపోయినాయి అని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఇంకా ఎన్ని బస్సులు ఇవాళ వలసదారులతో బస్సులు నిండి ఇంకా ముంబై ఏ రకంగా వెళ్తున్నారో మనం చూద్దాం. అందుకనే వాట్ దే పోర్ట్రే అవుట్ సైడ్. ఇవాళ ప్రభుత్వంలో వాళ్ళు ఉండి కొన్ని ఎప్పటికప్పుడు ఇవాళ అక్కడ స్థానిక మంత్రులు బెదిరించడమో లేకపోతే ఇంకొకటో ఏ రకంగా జరుగుతున్నాయి మనందరం చూస్తూనే ఉన్నాం. వీటితో ఎన్ని సప్రెస్ చేయాలనుకున్నా కూడా ఫ్యాక్ట్స్ ఎక్కువ కాలం ఆపలేరు. అందుకని నేను అంటున్నా ఇవాళ వలసలు కానివ్వండి, ఇవాళ అక్కడ రైతులు పడుతున్న ఇది కానివ్వండి, ఇవాళ రుణమాఫీ జరగల. తర్వాత ఇవాళ ఫసల్ బీమా, అకాల వర్షాలు పడింది, ఇవాళ పంట నష్టం అయితే ఇవాళ నేను ఒకటి అడుగుతా, మీకు నేను బీమా ఇస్తున్నా, రైతు బీమా ఇస్తున్నాను, దాంతో నేను అందరినీ ఉద్ధరించేశానని మాట్లాడుతున్న కేసీఆర్ గారు మీకు కావాలనుకునేది ఏంటి? రైతు చనిపోవటం కావాలా, రైతు బతికుండటం కావాలా? రైతు బతికుండటమేగా. రైతు బతికుండాలి అని అంటే తను పండించిన పంట నష్టమైనా సరే నాకు నష్టపరిహారం వస్తుంది, నష్టమైతే అంటేనే కదా ఇవాళ ఆయన బతుకుంటాడు, కుటుంబం అంతా ఉంటుంది. కానీ దాని గురించి మాట్లాడకుండా చనిపోయినాక 5 లక్షలు వచ్చేటట్టు నేను చేశాను అని మాట్లాడితే చనిపోయినాక వచ్చే డబ్బు కాదు, ఆ రైతు బతుకుండటం కోసం నువ్వు ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. ఈ అన్ని ఫెయిలియర్స్ డెఫినెట్గా మేము ఈ ప్రజా సంగ్రామ యాత్రలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో వీఆర్ సీయింగ్ ఆల్ దిస్. నిరుద్యోగ యువత కానివ్వండి, ఇవాళ మహబూబ్ నగర్లో సూసైడ్స్ ఏ రకంగా జరిగినాయి, యువత మాకు ఆశ కోల్పోయి మాకు ఉద్యోగాలు రావట్లేదు. తర్వాత ఒక మంత్రి మీరు కూలీ పని చేసుకోండి, హమాలీ పని చేసుకోండి అని చెప్పి అన్న మాటలు ఇవన్నీ కూడా డెఫినెట్గా దే ప్లే ఇన్ రోల్. అంటే ఒక మంత్రి పదవిలో ఉండి మీరు హమాలీ పని చేసుకోండి అని చెప్పితే ఇవాళ చదువుకున్న యువత మాకు ఉద్యోగం వస్తుంది, మా ఇంట్లో తల్లిదండ్రి రూపాయి పెట్టి చదివించారు, ఫీజు రీఎంబర్స్మెంట్ దేవుడెరుగు ఏమైపోయింది దానికి అని. అలాంటి పరిస్థితుల్లో చదివించిన తల్లిదండ్రికి నేను మళ్ళీ ₹1 తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేకపోతున్నానని చెప్పి బాధపడుతూ సూసైడ్స్ చేసుకున్న యువత ఉన్నారు. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా అధ్యక్షుల వారి దృష్టికి ప్రజా సంగ్రామ యాత్రలో ఇవన్నీ వస్తున్నాయి. రైట్, బిఫోర్ వి కంక్లూడ్ మ్యామ్, రేపు అమిత్ షా గారు వస్తున్నారు సిటీకి అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ ఫర్ ఆల్ యువర్ పీపుల్ స్పెసిఫిక్లీ. అండ్ సేమ్ టైం అపోజిషన్లో ఉన్నటువంటి అటు టీఆర్ఎస్లో కావచ్చు, లేదంటే ఆఫ్కోర్స్ వాళ్ళ అధికార పక్షం మీద మీకు అపోజిషన్ కాబట్టి అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ పార్టీ నుంచి స్పెసిఫిక్గా ఎవరు ఎలాంటి మాట తప్పిదం చేస్తారో దాన్ని రిపీట్ మోడ్లో వేద్దామని వెయిట్ చేస్తున్నారు చాలామంది అవకాశవాదం కోసం. సో అమిత్ షా గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఏమైనా తెలుసుకోవచ్చా? ఛాన్స్ ఉన్నాయా? మీకు ఏమైనా హింట్స్ ఉన్నాయా మాకు ఇవ్వడానికి? 14th May ఆఫ్టర్ 6 PM ఆయన ఏం గర్జిస్తారో డెఫినెట్గా వేచి చూడండి. వీళ్ళందరూ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఏదన్నా ఎతకాలి మేము ఏదన్నా ఇదేనంటే ఐ జస్ట్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ దెమ్. సో యువర్ స్మైల్ సేస్ ఇట్ ఆల్. సో థ్యాంక్ యూ మ్యామ్. సో విషింగ్ యూ ఆల్ సక్సెస్. అట్లీస్ట్ మీరు అనుకున్నట్టుగా సరే ఎలక్షన్స్కి కొంచెం టైం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తక్కువ ఉందా ఎక్కువ ఉందా కేసీఆర్ గారి చేతిలో ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. బట్ ఒకటే విష్ యూ ఆల్ ద సక్సెస్, అంతకుమించి ఇంకేం చెప్పాలి. థ్యాంక్ యూ. సో అది బీజేపీ సెక్రటరీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ కొల్లి మాధవి గారి మాట. సో ఒకటైతే వాస్తవం ఏంటంటే రేపు అమిత్ షా గారు వస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 6 గంటలకి అంటున్నారు. చూద్దాం సక్సెసా ఫెయిల్యూరా, లేదా ప్రజల సైడ్ నుంచి ఆ తర్వాత ఆయన మీటింగ్ తర్వాత ఇటు టీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎలాంటి మాటలు వస్తాయి అనేటువంటిది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను మీ ఆవిన్ జనగామ సైనింగ్ ఆఫ్.